ఇండియాకి చాలా మంది వికెట్ కీపర్స్ టెస్ట్ డెబ్యూ చేసి ఉంటారు. కానీ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ లో సెంచరీ కొట్టింది మాత్రం ఒకే ఒక్కరు. అతని పేరు రిషబ్ పంత్. పిచ్ ఎలా ఉన్నా, ప్రత్యర్థి ఎవరైనా భయం కూడా భయపడేలా ఆడే ప్లేయర్ అతను. ఒక పులి నవ్వుతూ వేటాడితే ఎలా ఉంటుందో అలా ఉంటది మన రిషబ్ పంత్ ఆడితే. జేమ్స్ ఆండర్సన్ లాంటి బౌలర్లకు కూడా రివర్స్ స్వీప్ లో సిక్స్లు కొడతాడు. అతను టెస్ట్ కెరియర్ స్టార్ట్ చేయడమే 6 తో మొదలు పెట్టాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఎలాంటి ప్లేయర్ అనేది. అతని కెరీర్ స్టార్టింగ్ లో క్యాచ్ వదిలిన, మిస్ ఫీల్డ్ చేసిన క్రౌడ్ మొత్తం ధోని అని అందరూ అరిచేవారు. మన హోమ్ గ్రౌండ్ లో మన ప్లేయర్ కి సపోర్ట్ రావట్లేదని రిషబ్ పంత్ చాలా బాధపడేవాడు, చాలా కష్టపడ్డాడు. ఆస్ట్రేలియాలో 2 సార్లు టెస్ట్ సిరీస్ గెలిచిన టీంలో కీలక పాత్ర పోషించాడు. ఫాస్టెస్ట్ టెస్ట్ 50, మోస్ట్ క్యాచెస్ ఇన్ టెస్ట్ మ్యాచ్. టెస్ట్ క్రికెట్ లో ఇండియా తరపున అత్యధిక సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు. ఇలా రికార్డుల మీద రికార్డులు కొట్టాడు. టెస్ట్ క్రికెట్ లో అతనికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు రిషబ్ పంత్ జస్ట్ గ్రౌండ్ లోకి ఎంటర్ అయితే చాలు, స్టేడియం దద్దరిల్లిపోతుంది. తను వదిలేసినప్పుడు ధోని అని అరిచిన అందరితో రిషబ్ పంత్ అని చీర్ చేసేలా చేసుకున్నాడు. ఇంతకన్నా గొప్ప విజయం ఏముంటది? అతను బ్యాటింగ్ చేసినా, కీపింగ్ చేసినా ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఉంటది. హ్యాపీ బర్త్డే రిషబ్ పంత్. మీరు ఇండియాకి ఇంకా ఎన్నో మ్యాచ్లు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.